హాయ్ అండి. నమస్తే. ఈరోజు వీడియోలో వంకాయ మెంతి కారం కూర చూపించబోతున్నానండి. చాలా సింపుల్‌గా 10 నిమిషాల్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. అలా అయితే వంకాయలు కలర్ చేంజ్ అవ్వవు, చేదుగా కూడా ఉండవు. వంకాయలని ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ఏ టైపు వంకాయలైనా పర్వాలేదండి. పచ్చ వంకాయలు, పొడుగు వంకాయలు ఏదైనా పర్వాలేదు, ఈ కర్రీ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఆ ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే ఇంగువ వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి. ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ముద్ద ఇంగువ తీసుకున్నానండి. పొడి ఇంగువ అయినా పర్వాలేదు. నా దగ్గర ఇది ఉంది కాబట్టి యూస్ చేశాను. ఇంగువ వేగిపోయిందండి. దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక స్పూన్ మెంతులు తీసుకుందాం. మెంతులు బాగా వేగాక బాగా వేగనివ్వాలండి మెంతుల్ని. తర్వాత ఒక స్పూను ఆవాలు తీసుకున్నాం అనమాట. తర్వాత ఒక 10 ఎండుమిరపకాయలు. ఇవి బాగా వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 2-3 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కగానే ముందుగా తరిగి పెట్టుకున్న వంకాయలని అందులో వేసేసుకోవాలి. ఒకసారి గరిటెతో అలా తిప్పేసుకొని 2 నిమిషాలు మూత పెట్టుకుని ఉంచుకోవాలి, వేగనివ్వాలండి. చూసారు కదా, ఈ విధంగా దగ్గరగా వచ్చేసే వరకు కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనివ్వాలండి. కొంచెం రుచికి తగ్గట్టు ఉప్పు వేసేసుకున్నామంటే త్వరగా వేగిపోతాయండి వంకాయలు. అందుకని ఉప్పు వేసేసుకొని మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఇందాక వేయించుకున్న మిశ్రమాన్ని తీసుకోవాలండి. పొడిగా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా పొడి చేసేసుకోవాలి. చూసారు కదా, కలర్ చేంజ్ అయ్యాయి, వంకాయలు బాగా వేగిపోయాయండి. ఇప్పుడు మిక్సీ పెట్టుకున్న ఆ పొడిని వేసేసుకుందాం. మెంతి కారం పొడిని వేసేసుకుని ఒక 2 నిమిషాలు అలాగా గరిటెతో తిప్పేసుకొని 2 నిమిషాలు మూత పెట్టేసుకొని ఉంచుకుంటే అంతే అండి. వంకాయ మెంతి కారం కూర అయిపోయింది. ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.